భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు. గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి, భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడనుకోండి, ఆ గ్రహాలు ఏమీ చెయ్యలేవు. అవి అక్కడతో ఆగిపోవలసింది. చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి. లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి. చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది, ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు. గత జన్మలలో నువ్వు ఏ పాప పుణ్యాలు చేశావో ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప, ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు కర్మ గొప్పదవుతుంది. కర్మ ఎప్పుడూ గొప్పది కాదు. అందుకే రమణ మహర్షి ఉపదేశసారం చేస్తూ కర్మ తజ్జడం అంటారు. కర్మ కర్మగా ఫలితాన్ని ఏమీ ఇవ్వదు. ఎందుచేత అంటే, నేను సత్యనారాయణ వ్రతం చేశాను అనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసి పూర్తయిపోగానే నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలని సంకల్పం చేస్తే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. కర్మచేత కాదు జరిగేది, నేను చేసిన కర్మయందు నేను చూపించినటువంటి భక్తికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము నా కోరిక తీరడానికి కారణమవుతుంది. అందువలన ఆయన ఈశ్వరుడు.